సిద్దిపేట నియోజకవర్గంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా అప్పుడు పీడీఎఫ్ తరపున అంటే కమ్యూనిస్ట్ పార్టీ తరపున గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు మన గురవారెడ్డి గారు. వారి 14వ వర్ధంతికి హాజరయ్యే అవకాశం నాకు కలిగినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే గురవారెడ్డి గారు ప్రొఫెసర్గా చేస్తూ ఒక అధ్యాపకులుగా పనిచేస్తూ ఆనాటి రావినారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన తనకున్నటువంటి గొప్ప విద్యా అవకాశాన్ని ఉంచిపెట్టుకుని తనకున్న బ్రతుకు తెరువుకు సంబంధించిన ప్రొఫెసర్ లాంటి ఉద్యోగాలను కూడా వదులుకుని ఆనాడు ఉద్యోగంలోకి రావటం జరిగింది. అదేవిధంగా సాయుధ పోరాటంలో పెన్నుతో పాటు తుపాకీ కూడా పట్టాడు ఆయన. సాయుధ పోరాటంలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. అంత గొప్ప వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి అవటం కమ్యూనిస్టు ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఆయన దాదాపు 100 ఏళ్ళు 1912లో 6వ నెలలో జన్మించి 2011 6వ నెల వరకు ఆయన ఉన్నారంటే 99 సంవత్సరాలు నిండు జీవితాన్ని గడిపారు. ఆయన ఆనాటి గురవారెడ్డి గారు లాంటి రావినారాయణ రెడ్డి గారు, మగ్దుం మహిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు చేసిన త్యాగాలు, అదేవిధంగా ఇంకా పై స్థాయిలో పేద వర్గాల తరఫున కమ్యూనిస్ట్ పార్టీ చేసిన త్యాగాలు ఇప్పుడు 100 ఏళ్ళు అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టడానికి అవి దోహదపడుతూ ఉన్నాయి. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఇంకా అనేక మంది, కమలాదేవి గారు, అందరూ అనేక మంది ఆనాడు జరిగిన సాయుధ పోరాటం 5,000 మందిని 4,500 నుంచి 5,000 మందిని తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేయించిన గొప్ప తల్లి కమ్యూనిస్ట్ తల్లి. బిడ్డల్ని ఈ నేల తల్లికి బలి ఇచ్చింది అందరి కోసం. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరం కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 26న భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈసారి జాతీయ స్థాయిలోనే ఇక్కడ ఖమ్మంలో జరుపుతూ ఉన్నాం. ఆ విధంగా ఇవాళ ఆనాడు ఈ తెలంగాణ ఇప్పుడు వచ్చిన తెలంగాణ కాదు, ఆనాడే 48లో మొదటి స్వాతంత్రం తెలంగాణకు రావడంలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో ఉంది. ఆ కమ్యూనిస్టుల చరిత్రను లిఖించవలసినటువంటి, అదేవిధంగా పుస్తకాల్లో కమ్యూనిస్టుల చరిత్రను ప్రవేశపెట్టవలసినటువంటి పాఠ్యాంశాల్లో బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. అదేవిధంగా గురవారెడ్డి గారు, లేకపోతే ఇందాక నేను చెప్పిన మహానుభావులు అందరూ, ధర్మభిక్షం గారు, రావినారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మహిద్దీన్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, అదేవిధంగా కె రామచంద్రారెడ్డి, ఆయన భార్య, అందరూ నా త్యాగధనులే. ఇటువంటి వాళ్ళ చరిత్రను ఈ కాలంకి అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. త్యాగాలు వాళ్ళవి, భోగాలు మావి అనే పద్ధతుల్లో ఇప్పుడు నడుస్తూ ఉంది. దానికి భిన్నంగా మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ గురవారెడ్డి గారి సాక్షిగా ఉత్తేజితులై మరింత ముందుకు నడుస్తుంది. ముఖ్యంగా ఆయన తనయుడు, వాళ్ళ అన్నగారి తనయుడు వెంకటరామరెడ్డి గారు ఈ వయసులో కూడా వాళ్ళ బాబాయ్ ఆశయాలను కాపాడుకుంటూ ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రేరణతో కమ్యూనిస్ట్ పార్టీ మరింత ముందుకు వెళుతుందని తెలియజేస్తూ ఎడ్ల గురవారెడ్డి గారికి నేను జోహార్లు అర్పిస్తాను. జోహార్ కామ్రేడ్ గురవారెడ్డి గారు, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ గురవారెడ్డి గారు, జోహార్ జోహార్. సాధిద్దాం గురవారెడ్డి గారి ఆశయాలను, సాధిద్దాం గురవారెడ్డి గారి ఆశయాలను.
శంకు ఆశయాలను జోహార్ కామ్రేడ్ల గురువారెడ్డి సాధిద్దాం గురువారెడ్డి గారి ఆశయాలను జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్